లైవ్ షో. ఏపీకి ప్రత్యేక హోదా మీద కేంద్రం చివరికి ఏం చెప్తుందో తెలియదు కానీ పార్లమెంట్ నేపథ్యంలో రోజు అది చర్చలోకి వస్తోంది. ఇటు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, తెలుగుదేశం ఎంపీలు, ముఖ్యంగా వైసీపీ ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి దాని మీద రోజు నినాదాలు తెలియజేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు జైట్లీ అదే సమాధానం చెప్తున్నారు. ఇది ప్రత్యేకమైన సమస్య, దీని మీద కేంద్రం కసరత్తు చేస్తోంది, ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం ఇస్తామని. మరోవైపు చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా హోదా సాధించి తీరుతాం, చివరి వరకు రాజీలేని పోరాటం చేస్తా ఉంటుంటే వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నిన్న ఇదే అంశం మీద రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా అంశం మీద ఖచ్చితంగా రాజ్యాంగ పెద్దగా మీరు ఈ విషయాన్ని అమలు చేయించడానికి తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరి ఏం జరుగుతుంది అనే విషయం మాట్లాడదాం. మరోవైపు గ్యాంగ్స్టర్ నయీం నిన్న 2007 నుంచి అతను దాదాపు అజ్ఞాతంలో ఉన్నాడు. నిన్న పోలీసుల ఎన్కౌంటర్ లో దుర్మరణం చెందాడు. అతని నేర సామ్రాజ్యం చూసి పోలీసులే విస్తుపోతున్న పరిస్థితి. అంశాల మీద లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు సిహెచ్ఎం కృష్ణారావు గారు, టెక్నికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. ఇక వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి, ముళ్లపూడి రేణుక గారు, ఏపీ టీడీపీ ముఖ్య అధికార ప్రతినిధి, విజయవాడ నుంచి మల్లాది విష్ణు గారు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జాయిన్ అవుతున్నారు. కృష్ణారావు గారు, పోరాట సాధిస్తానని ఏపీ సీఎం అంటారు. ఈ అంశం రోజు సాగుతూనే ఉంది. జైట్లీ అదే సమాధానం చెప్తారు. అయితే నేను ముఖ్యంగా వైసీపీ అధినేత వెళ్లారు, రాష్ట్రపతిని కలిసి రాజ్యాంగ పెద్దగా దీని మీద మీరు ఏదో పరిష్కార మార్గం చూపించాలని. రాష్ట్రపతి ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందంట? మొత్తం మీరే చెప్పేశారు కదా, ఏమే పెద్ద ఎంతవరకు అవకాశం ఉంటుంది? ఇప్పుడు కొత్తగా విశ్లేషించడానికి లేదు. ఒకటేనంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళు ఏదో ఒకటి చెప్పి స్పెషల్ ప్యాకేజ్ ఏదో ఒకటి దాన్ని ఏర్పాటు చేస్తున్నాం, దానికి సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయి, అధికారులతో సమావేశాలు జరుపుతున్నారు, అవుతుంది, మేము ప్రకటిస్తాం, తీవ్రమైన కసరత్తులు వ్యవహారం అని చెప్పారు. ఇప్పుడు బడ్జెట్ ఆమోదం అయిపోయింది, మరి ఇంకెక్కడి నుంచి ఇస్తారు, ఏం కసరత్తు, అది ప్యాకేజా, హోదా అనేది ఐ థింక్ హోదా మీద ఆయన ఎక్కడ కమిట్మెంట్ ఇవ్వడం లేదు. ఇది ఒక రావణ కాష్టం లాగా నడుస్తూనే ఉంది. ఒకటి ఇవ్వాల్సింది వాళ్ళు, పుచ్చుకోవాల్సింది మనం. దీనికి ఏంటంటే రాజకీయాలు కూడా తోడవుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు ఇది ఇచ్చింది బీజేపీ వాళ్ళు, అమలు చేస్తామని చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు. సరే, వాళ్ళు అధికారంలోకి రాలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ వచ్చింది కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది, వాళ్ళు ప్రధాన దోషిగా వాళ్ళు నిలబడుతున్నారు. కానీ ఇది చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు సేఫ్. కానీ ఆయన మొన్న ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలవడానికి ముందర ఒక పెద్ద మీటింగ్ అది పెట్టి ఏమిటి అన్యాయం, ఏమిటి అది, ఆంధ్రజ్యోతిలోనే ఎక్కడో రక్తం మరుగుతోంది, అవి ఇవన్నీ చెప్పిన తర్వాత ఈయన వెళ్ళిన తర్వాత ఏదో అవుతుంది అనుకుంటే ఏమీ కాలేదు. అక్కడ కూడా మరి లోపల ఏం జరిగింది అనేది మనకి ఎవరికి, వాళ్ళిద్దరు తప్ప మూడో వ్యక్తి లేడు, ప్రధానమంత్రి గారు ఈయన. వచ్చిన తర్వాత చెప్పాను, చాలా సీరియస్గా చెప్పాను, ఇది లాభం లేదు, ఇది మీరు ఇచ్చి తీరాలి, ఇది సెంటిమెంట్ అయిపోయింది, ప్రతిపక్షాలు అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ చేసిన తర్వాత మేము ఆశాభావంతో ఉన్నాం అని. ఇప్పుడు అంతకన్నా ఆయన ఇప్పుడు ఇవాళ ప్రత్యేక హోదా సాధించడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ నెంబర్ 1 ఇచ్చేయాలి, నెంబర్ 2 ఇచ్చేయాలని ఒక స్టెప్ బై స్టెప్ ఏదైనా చెప్తే ఆ ప్రకారం ఆయన చేయకపోతే అనుకోవాలి. ఈ ఉదాహరణకు అందరూ చెప్పేది ఏంటంటే ముందు ఆ మంత్రులిద్దరిని ఉపసంహరించేయాలి. మంత్రులను ఉపసంహరిస్తే ఇంకా మరీ దూరం పెరుగుతుంది. ఇంక తర్వాత ఇప్పుడు దాకా కనీసం గుమ్మంలోకి రానిస్తున్నారు లోపలికి, ఇప్పుడు గుమ్మంలోకి కూడా రానివ్వరు, అపాయింట్మెంట్లు ఉండవు. ఇంకా వీధి మీద పోరాటం చేయాలి, అందరు ప్రతిపక్షాలని కూడగట్టుకుని. అది దానికి ఆయన వెదర్ ఈజ్ ప్రిపేర్డ్ ఆర్ నాట్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చెప్పడం. ఆయన ఏంటంటే నేను సాధిస్తాను, మేము ఏదో మాట్లాడుకుంటున్నాం, ఏదో అవుతుంది అనేది. బట్ హోదా సంగతి మాత్రం ఐ థింక్ నేను అనుకోవడం ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్, అది అయ్యేటి కాదు. ఎందుకంటే ఇంకా 3 రాష్ట్రాలు కూడా అడుగుతున్నాయి, 3-4 రాష్ట్రాలు అడుగుతున్నాయి, ఇది కొంచెం ఇబ్బంది. మీకు దాని మింజు వల్లే ఏదో ప్యాకేజ్ ఇస్తామని ఏదో సరే, ముందు మనకి ఏదైనా కాంక్రీట్ గా ఏదైనా అనౌన్స్మెంట్ రావాలి కదా. ఇప్పుడు 12వ తారీఖు దాకా సమావేశాలు జరుగుతాయి, 12వ తారీఖుని నిరవధికంగా వాయిదా పడతాయి పార్లమెంటు. ఇంకా తర్వాత ఇప్పుడు ఏంటంటే మొదట తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఇంకా ఎంపీలు ఉన్నారు కాబట్టి వీళ్ళు డైలీ ఇదే కార్యక్రమం పెట్టుకున్నారు. వీళ్ళేమో వాళ్ళ స్థానాల దగ్గర నుంచి వీళ్ళ ఆందోళన, వీళ్ళేమో కొంచెం పోడియం ముందుకు వీళ్ళకి తెగింపు వ్యవహారం కాబట్టి వీళ్ళకి మొహమాటం లేదు కదా ఎన్డీఏ మీద అని వీళ్ళు ఇంత చేసిన తర్వాత వాళ్ళు విరామం ప్రకటించారు, అధికారికంగా ప్రకటించారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇలాగ మరి చూస్తా అన్నారు కదా. వాళ్ళు ఏం చేస్తారో చూసిన తర్వాత మళ్ళీ మా ఆందోళన అవి చేసుకుంటాం, ఈలోగా విరమించామని అన్నారు. విరమించిన తర్వాత మళ్ళీ నిన్న కింజారపు రామ్మోహన్ నాయుడు ఒక మాట, ఇక్కడ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో అది కూడా ఆయన కూడా అవును అడుగుతున్నామని, ఆయన మరి ఎందుకు మాట్లాడాడో ఆయన మాట్లాడాడు. అమలాపురం ఎంపీ ఆయన మాట్లాడాడు, ఈ జీఎస్టీ బిల్లు మీద చర్చ వచ్చినప్పుడు ఆయన కూడా మాట వేసాడు, మరి మా సంగతి ఏమిటి, జీఎస్టీ బిల్లు సంగతి మా సంగతి మాకేదో ఎంత ఇవ్వండి అది ఇదని. ఇక జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళడం అంటే, రాష్ట్రపతి దగ్గరికి ఎందుకంటే ఈ మొత్తం చట్టం, విభజన చట్టంలో చివర ఒక సెక్షన్ ఉంది 108 అని. అందులో ఏంటంటే ఇందులో ఎటువంటి లోటుపాట్లు ఏర్పడినా వీటిలన్నింటినీ సరిదిద్దేది భారత రాష్ట్రపతి అని. అంటే భారత రాష్ట్రపతి అంటే ఆయన అంతటా ఆయన ఫైల్ తిప్పించేసి సంతకాలు పెట్టేసి తీసేసి వెళ్ళిపోవని ఉండదు.
ఆయన ఏంటంటే త్రూ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారానే ఆయన వ్యవహరించాల్సి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్కి భిన్నంగా అతీతంగా ఆయన వ్యవహరించే అవకాశాలు రాజ్యాంగం ఎక్కడా లేదు. బట్ ఆ ప్రొవిజన్ అయితే ఇచ్చారు, ఏదైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దే అధికారం రాష్ట్రపతికి ఉందని. సో ఈయన వెళ్ళాడు, అది అయింది. ఇప్పుడు ఏంటంటే ఈయన మళ్ళీ బహుశా ఈ 2-3 రోజుల్లో అపాయింట్మెంట్ దొరికితే ప్రధానమంత్రి మళ్ళీ అరుణ్ జైట్లీలో వాళ్ళ వెళ్ళ చేస్తారు. బట్ అరుణ్ జైట్లీ మౌనంగా ఉన్నాడు. నేను మీరు టీవీలో చూపించిన ప్రకారం ఈయన ఎప్పుడైతే అమలాపురం ఎంపీ అడిగాడో ఇది ఒక్కటి చెప్పండి అంటే ఆయన తలదించుకుని నవ్వుకుంటూ కూర్చున్నాడు. అంటే దాని మీద ఎటువంటి హామీ ఇవ్వడానికి ప్యాకేజీల వ్యవహారం ఆయన చెప్తున్నాడు. మీ ముఖ్యమంత్రితో మాట్లాడడం అవుతుంది అట్లా ఇట్లా అని. సో మనకు తెలిసి ఇది అవ్వదు. ఆ ప్యాకేజీ అయినా వస్తుందో లేదో తెలియదు. పద్మ గారు, ఏం జరుగుతుంది అనిపిస్తుంది? మీరు విజ్ఞప్తి చేశారు రాష్ట్రపతిని రాజ్యాంగ పెద్దగా, మరి ఆయన ఇన్వాల్వ్ కావాలని. సరే, కృష్ణారావు గారు చెప్పినట్టు కేంద్రం పెద్దలు ఒకే మాట చెప్తున్నారు, కొత్తదనం ఏమి లేదు. మరి చంద్రబాబు అయితే ఆయన పోరాటం చేస్తాం, రాజ్యాలని పోరాటం చివరిదాకా అంటున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రోజు వెల్లోకి వెళ్లి ఆందోళన చేయడం ఎందుకు అనేటటువంటిది నిన్న కూడా చాలా స్పష్టంగా చెప్పారు. పార్లమెంట్ హామీ ఇచ్చిన తర్వాత ప్రధానమంత్రి ప్రకటన చేసిన దాని మీదే మళ్లీ చర్చిస్తాము, మళ్లీ దాని గురించి సాధ్యాసాధ్యాలు ఇంకా ఆలోచిస్తున్నాము, చర్చిస్తాము, ఇంకా మరొక రకంగా ఏమన్నా పరిష్కారం ఉందా అని ఆలోచిస్తామనే మాటలకు అర్థం లేదు అనేటటువంటి అది ఒక ప్రకటన. ప్రత్యేక హోదా అనేటటువంటి ఒక హామీ, ఒక ప్రకటన, పార్లమెంట్ ఇచ్చినటువంటి హామీ అనేటటువంటి కనుక ఇవాళ రోజు కాదు, మీరు ఆ ప్రకటన ఇచ్చేదాకా నిరసన తెలియజేయాల్సిందే. ఏది రాష్ట్రం అంతా కూడా ఇవాళ ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటుంది అనేటటువంటిది బంద్ సక్సెస్ ద్వారా తెలియజేశారు, అనేక రూపాలుగా ఇప్పటిదాకా తెలియజేశారు. తెలియజేసినప్పుడు నిన్న పార్లమెంట్ లో ములాయం సింగ్ యాదవ్ గారు కూడా లేచి రోజు మీరు స్పీకర్ మీద ఆందోళన వ్యక్తం చేయడం కాదు, ఎంపీలు రోజు ఈ ఆందోళన ఏంటి అనేటటువంటి మాట్లాడడం కాదు, మీరు ఎందుకు ఈ సమస్యను పరిష్కరించడానికి అన్ని పార్టీల మీటింగ్ ఎందుకు పెట్టడం లేదని అడిగారు. ఇవాళ 13 పార్టీలు రాజ్యసభలో మద్దతు ఇస్తూ మాట్లాడి పార్లమెంట్ ఇచ్చినటువంటి హామీ, ఆ రోజు ప్రధానమంత్రి ఇచ్చినటువంటి మాట, దాని మీద అసలు ఎందుకు ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు అరేంజ్ చేయరు? రోజు వెళ్ళ ఆందోళన జరుగుతూ ఉంటే ఆ సమస్య మీకు ముఖ్యం కాదా? కృష్ణారావు గారు అన్నట్టు అరుణ్ జైట్లీ గారు చిరునవ్వు ఎందుకు చిందిస్తూ కూర్చున్నారు? ఎందుకంటే ఇక్కడ ఆ సమస్యని పరిష్కరించడానికి చంద్రబాబు గారు ఉన్నారు కదా. వాళ్ళు ప్యాకేజ్ అనేటటువంటి దాంతో ఇక్కడ సమాధాన పడుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఉంది కనుక ఆయన చిద్విలాసంగా కూర్చుంటున్నాడు. రోజు వెళ్ళ ఆందోళన జరుగుతుంటే నిజంగా ఇంకొక సిచ్యువేషన్ అయితే ఇది బిజినెస్ కమిటీ మీటింగ్ లో దీనికి సంబంధించినటువంటి అన్ని పార్టీల్లో మాట్లాడి ఉన్నారా స్పీకరు? ఇది ఏంటంటే ఒక ధైర్యం ఏమిటంటే ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా సరే మమ్మల్ని ఒక డాల్ లాగా కాపాడేటటువంటి ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంది అనేటటువంటి ఒక ఉద్దేశం కేంద్ర ప్రభుత్వంలో కనపడుతోంది. లేకపోతే ఇంత థ్రెట్ ఉన్న తర్వాత అన్ని పార్టీలు మాట్లాడిన తర్వాత కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టి, నిన్న రాష్ట్రపతి గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కూడా మేనిఫెస్టోలో పెట్టి, ఆ రోజు ఒక 5 ఏళ్ళు ఇస్తే ప్రత్యేక హోదా సరిపోదు, ఒక పరిశ్రమ నిలదొక్కుకోవాలంటే 10 ఏళ్లు కావాలని చెప్పి మాట్లాడి మేనిఫెస్టోలో పెట్టినటువంటి దానికే దిక్కు లేకపోతే రాజ్యాంగం మీద ప్రజలకు నమ్మకం పోతుంది అనేటటువంటిది నిన్న మాట్లాడినటువంటి మాట. ఈ రోజుకి కూడా మేము ఏమంటున్నామంటే ప్రత్యేక హోదా అనేటటువంటిది నిజానికి ఇది సంజీవని కాదని, లేకపోతే అత్తాకోడలని, లేకపోతే ఇంక ఇవాళ వచ్చి కొత్తగా అరిటాకు ముళ్ళని ఇట్లాంటి సామెతల ద్వారా దీన్ని నీరుగార్చేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ప్రత్యేక హోదా అనేటటువంటి ఏపీ అది అసాధ్యము అనేటటువంటి పోరాటం చేస్తాం, చివరిదాకా సాధించే వరకు వెనక్కి తగ్గేది లేదని చెప్తున్నారు. నిన్న కూడా చెప్పారు చంద్రబాబు గారు. ఇప్పుడు రాజీ లేని పోరాటం ఎక్కడ రాజీ పడుతున్నారు కదా. మీ ఎంపీలు ఎందుకు ఇవాళ ఏమి హామీ వచ్చిందని చెప్పి మీరు ఎంపీలు అర్ధాంతరంగా పోరాటాన్ని విరమించుకున్నారు? ఓ పక్కన రాష్ట్రంలో ప్రజలు పోరాడుతున్నారు, మరో పక్కన ప్రతిపక్షాలు పోరాడుతున్నాడు. మీరు నిలబడాలి కదా. నిలబడకుండా మేము పోరాటాన్ని విరమించామని చెప్పడం వల్ల ఒక లూజ్ పరిస్థితి వస్తుంది. కేంద్రం దగ్గర ఒక తప్పించుకునేటటువంటి పరిస్థితిని మనమే క్రియేట్ చేస్తున్నాం. లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు పిలక పట్టుకుంటారు అనేటటువంటి పరిస్థితి కేంద్రానికి ఉండాలి కదా. అది లేకపోతే ఇవాళ చచ్చిపోతుంది ప్రత్యేక హోదా అనేటటువంటి మాటే చచ్చిపోయేటటువంటి పరిస్థితి. ఆయన నవ్వులు నవ్వడానికో లేకపోతే కామ్గా ఉండడానికి కారణం తెలుగుదేశం పార్టీయే. ఎందుకంటే దాదాపుగా ఇప్పటికే ముఖ్యమంత్రితో మాట్లాడారని చెప్తున్నారు, జైట్లీ గారు అలాగే ఎంపీతో మాట్లాడని చెప్తున్నారు. అంటే ప్యాకేజ్ గురించి ఏమన్నా ఒక స్పష్టమైన హామీ ఏమన్నా ఇచ్చారా? ప్రత్యేక హోదా కాకుండా దానికి గొప్పగా ఇంకా ఏమైనా చేస్తామని? ఇప్పుడు ముందుగా నిన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రాష్ట్రపతిని కలిసిన తర్వాత సాధించింది ఏంటో ఆ పార్టీ వాళ్ళు చెప్పాలి. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భం చూస్తే ఆ ప్రెస్ మీట్ లోని అంశాలు కూడా తలాతోకలేనటువంటి ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టుగా నిన్న కనిపించింది. అందులో మాట్లాడినటువంటి అంశాలు కూడా దేని గురించి మాట్లాడారు నిన్న జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత అంటే రాష్ట్రపతి దగ్గరికి కలిసే వెళ్లేప్పుడు ఉన్నటువంటి ప్రోటోకాల్ గురించి, అక్కడ జరిగినటువంటి అంశాలు నిన్న ఈ రోజు ఒక పేపర్ లో చూసాం. అది కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళింది బయటకు వచ్చి ప్రెస్ మీట్ లోనేమో మేము ప్రత్యేక హోదా గురించి మీరు వెంటనే ఒక నిర్ణయం తీసుకోండి, అప్పుడు ప్రధాని ఇప్పుడు ప్రధాని ఇచ్చినటువంటి హామీల మీద ఈ రోజు రాష్ట్ర ప్రజలకు అవసరం అని చెప్పినట్టుగా బయటకు వచ్చి చెప్పారు. కానీ అదే దాంట్లో అదొక్క ఏకైక ఎజెండా దాని మీద మేము కలిసామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అందులోనే ఏం చెప్తున్నారు, మేము పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మీరు వెంటనే సవరించాలి అని చెప్పినట్టుగా. అంటే అసలు ప్రధానమైనటువంటి అంశం నిన్న రాష్ట్రపతిని కలిసిన దాన్ని చూస్తా ఉంటే ఇది పార్టీ ఫిరాయింపుల కోసం చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో కంప్లైంట్ చెప్పినట్టుగా
దానికి రాష్ట్రపతి గారు కూడా మీకు అలాంటి ముఖ్యమంత్రి దొరకటం ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం అని చెప్పినట్టుగా వచ్చినటువంటి సందర్భాల్ని, అంటే అదే జగన్మోహన్ రెడ్డి చెప్పారు లోపలికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రతినిధి బృందం తప్ప ఒక ఫోటోగ్రాఫర్ మాత్రమే వచ్చి ఫోటో తీసుకొని వస్తారు అని చెప్పి. అంటే ఈ రోజు బయటకు వచ్చిన తర్వాత లోపల రాష్ట్రపతి గారికి వీరు అన్నటువంటి మాటలు ఎవరు చెప్పారు అంటే ఆ ప్రతినిధి బృందంలో చెప్పినటువంటి మాటలే కదా. అటువంటి సందర్భం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది అనడానికి ఇది నిదర్శనం. రెండవది, చంద్రబాబు నాయుడు ఆయన ఏపీలో ఒక మాట మాట్లాడతారు, ఢిల్లీలో ఒక మాట మాట్లాడతారు. ఇక్కడేమో ఏం చేయట్లేదంటారు, అక్కడికి వెళ్లి శాలువాలు కప్పి అంతా బానే ఉందంటారు. దాని గురించి ఆయన తీవ్రంగా విమర్శ చేశారు. ఇప్పుడు దాని శాలువాలు అక్కడికి వెళ్లి ఒక మర్యాద పూర్వకంగా మాట్లాడేదాన్ని ఇక్కడ వచ్చి అడిగేదాన్ని కలపటం అంటే మనం మోకాలికి బోడిగుండికి కంపేర్ చేసినట్లుగా ఉంది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ 2.5 సంవత్సరాలుగా మనం అనేక సందర్భాల్లో చూసాం. మొన్న కూడా ఈ 10 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు గాని మా యొక్క పార్టీ ఎంపీలు అక్కడ చేసినటువంటి తీవ్రమైనటువంటి నిరసన తరువాత అరుణ్ జైట్లీ గారు మళ్ళీ కూడా ఆ రోజు గతంలో చెప్పిన దానికి మళ్ళీ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా అప్పుడు చెప్పారు మేము తప్పకుండా దీన్ని మేము పరిగణలోకి తీసుకుంటున్నాం, ఆ పార్టీ యొక్క ఎంపీల యొక్క ఆందోళన మేము అర్థం చేసుకున్నాం, ప్రజల యొక్క రిక్వైర్మెంట్ ఏంటో కూడా మేము ఆలోచన చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా దీన్ని మీకు అత్యంత తక్కువ టైంలో అంటే బహుశా ఈ పార్లమెంట్ సెషన్స్ అయిపోయేలోగానే రావచ్చు ఒక మంచి వార్త, అది లేకపోతే నెక్స్ట్ 1 వీక్ 10 days లో తప్పకుండా మేము ఆశాభావంతో ఉన్నా వస్తుందని అనుకుంటున్నాం. రెండవది జరుగుతుంది కాబట్టి ఇంత చర్చ జరుగుతుందేమో, లేకపోతే ఇంత మేము పార్లమెంట్ జరగకపోయినప్పటికీ శీతాకాల సమావేశాలు ఇప్పుడు చూసుకోవాలి. పార్లమెంట్ జరుగుతున్నప్పుడే ఆందోళన విరమించుకుంటే ఇప్పుడు పార్లమెంట్ వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటి, మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టొచ్చు పార్లమెంట్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఇదంతా ఎందుకు జరిగింది, ప్రైవేట్ మెంబర్ బిల్లు రాజ్యసభలో చర్చ జరిగే సందర్భంగా ఇదంతా కూడా వచ్చింది. అసలు ఒత్తిడేది మీ వైపు నుంచి, ఇక్కడ ప్రభుత్వం నుంచి ఒత్తిడేది అసలు ప్రత్యేక హోదాకు సంబంధించి 26 నెలలు గడిచిపోయినాయి ఇప్పటికి. విష్ణు గారు, ఏం జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? నమస్కారం. సాధిస్తామని చంద్రబాబు అంటున్నారు, రాజ్యాంగ పెద్దగా ఇన్వాల్వ్ అవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, సమస్య పరిష్కారం కోసం సాధన చేస్తున్నాం జైట్లీ గారు చెప్తున్నారు. సరే కేవీపీ రామచంద్రరావు గారు రాజ్యసభలో పెట్టినటువంటి ప్రైవేటు బిల్లు సందర్భంగా 2 రోజులు చర్చ జరిగింది. అక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా అడిగినాయి. దానికి సమాధానం చెప్తూ జైట్లీ గారు క్లియర్గా చెప్పారు మన ప్రత్యేక హోదా గురించి సాధ్యపడదు, ఇతర రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు, మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. మేము దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ బిల్లు పాస్ అయ్యి కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసి మెజార్టీ ఉంది కాబట్టి అక్కడ దాన్ని చట్టం కింద మార్చాలని చేసేటటువంటి ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు వారందరూ కూడా వారి వ్యవహార శైలి వారు ఏ విధంగా మాట్లాడారు అన్ని చూసాం. దాన్ని ఫైనల్గా ఆ బిల్లుని మనీ బిల్ అని చెప్పి పక్కకి లోక్సభకు నెట్టేసి దాన్ని అక్కడి నుంచి తప్పించుకోవడం జరిగింది. సరే 2 రోజులుగా లోక్సభలో వాళ్ళందరూ మన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడటం ఎంత ఎలా ఉందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అనేక రకాలైనటువంటి వేదికల ద్వారా కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. మీరన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరులో మాట్లాడుతూ హోదా వచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పారు. ఆయనేమో విభజన సందర్భంగా హేతుబద్ధత లేదు, అలా జరిగింది ఇలా జరిగింది అని ఆ విభజన అంశాలని పదే పదే గుర్తు చేస్తూ దానికి లబ్ధి చేకూరే విధంగా ఇతర పార్టీల మీద నెట్టేసే విధంగా ఉత్తరాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ కార్యక్రమం ప్రతిరోజు కూడా నిత్యం మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ హోదా గురించి పోరాటం చేస్తామని చెప్పి ఏం పోరాటం చేస్తారండి? సుజనా చౌదరి గారు ఈరోజు మనం చూసిన పేపర్లో ఒక ఫార్ములా తయారు చేసి ఇచ్చారంట ప్రత్యేక హోదాకి ఆల్టర్నేటివ్గా ప్యాకేజీ. కేంద్ర మంత్రి గారేమో కేంద్రంతో చర్చలు జరుపుతూ ప్యాకేజీ కోసం ఒక ఫార్ములా తయారు చేసి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కోసం పోరాడతామని అంటున్నారు. ఎవరు మాటలు నమ్మాలి? ఇది పూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. ఇప్పిస్తున్నారంటారు. ఇప్పుడు నేను ఎక్కడో చదివాను 10,000 కోట్లు కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారి నుంచే ఈ లీకులన్నీ వెళ్తున్నాయి, ప్రజలకి మైండ్ ప్రిపేర్ చేయటము ఈ రకంగా జరగబోతుందని చెప్పని ఒక హింట్ ఇవ్వటము చూసాం మనం. అన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాలన్నింటినీ కూడా మార్చి ఏ విధంగా ఒక ప్యాకేజీ తయారు చేసి ప్రజల ముందు పెట్టారో. కాబట్టి మొన్నేం చెప్పారు, ఒక 14 అంశాలతో కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టాము, దీని మీద సమాధానం చెప్పాలన్నారు. పుష్కర సంబంధించినటువంటి 12 రోజులు కూడా 12 అంశాలని ప్రతిరోజు కూడా చర్చిస్తామన్నారు. అంటే ప్రజల దగ్గరేమో ఒక రకం, కేంద్ర ప్రభుత్వం దగ్గరేమో ఒక రకంగా ఈ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలు రెండు కూడా ప్రజల్ని మభ్య పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా సరే
మీరు ఖచ్చితంగా అఖిల పక్షాన్ని తీసుకుని వెళ్ళండి, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళండి. మీరు ప్రధానమంత్రి గారు మాట్లాడుకోవడం నిన్న ఆయన దానికి ఏం ఇప్పటికే చెప్పారు? సమాధానం చర్చలు చెప్పారు. కొనసాగుతున్నాయి. 13 పార్టీలు అక్కడ మద్దతు ఇస్తేనే ఏమవట్లేదు, ఇక్కడ నుంచి అఖిలపక్షం వెళ్తే ఏమవుతుందని 3 పార్టీలు రాజ్యసభలో డిమాండ్ చేసే కదా, డిమాండ్ చేస్తే. ఎక్సెప్ట్ బీజేపీ వాళ్ళు తప్ప మొత్తం అన్ని పార్టీలు రాజ్యసభలో ఉన్న కరెక్ట్ అండి. ఇదే బహిరంగంగా రావాలి కదా. విష్ణు గారు ఒక్క నిమిషం. అది అఖిల పక్షం కింద లెక్క పెట్టుకోవాలి మనం. వాళ్ళందరూ ఇదే కదా వీళ్ళు అడుగుతుంది, ఇక్కడ కాంగ్రెస్ వైసీపీ మిగతా పార్టీలన్నీ తీసుకుని వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని కదా వీళ్ళు అడుగుతున్నారు. నేనేది వాళ్లే కదా అక్కడ ఉన్నది రాజ్యసభలో. కాదు, ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు అంతా అంటారంటే- ఉన్నారు, వాళ్ళు మెయిన్ సార్, ఆ మాట ఎందుకు ఒక్క నిమిషం విష్ణు గారు, ఒక్క నిమిషం. నేను ఇక్కడ ఒక విజయసాయి point రెడ్డి గారు point ఇంకా చాలా మంది అడిగారు. మీతో సంబంధం లేని వాళ్ళు, రాష్ట్రంతో సంబంధం లేని ప్రతి రాజకీయ పార్టీ కూడా అడిగారు, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే పార్టీలు కూడా అడిగాయి. వాళ్ళ వైఖరి అయితే తెలుస్తోంది. ఇప్పుడు విష్ణు గారు లేకపోతే ఈవిడు మన మన వీళ్ళు చెప్పాలి, ఇది ఫలానా చేస్తే ఇలా వస్తుంది గ్యారంటీగా అని. అది ఆ ఫార్ములా అయినా వీళ్ళు చెప్తే ప్రత్యేక హోదా గురించి అప్పుడు మనం చర్చించవచ్చు. అంటే ఒత్తిడి చేస్తే వస్తుంది, కేంద్రం నుంచి మంత్రులు బయటకు అదే, వస్తే ఏమిటి? వీళ్ళు చేస్తున్నట్టు ప్రెజరైజ్ చేయొచ్చు కదా. నన్ను క్లారిఫై చేయనివ్వండి దయచేసి. ఇప్పుడు 13 పార్టీలు మద్దతు తెలియజేయడం, పార్టీల వైఖరి తెలియజేయడం అనేటటువంటి ఒక పద్ధతి. ఎందుకు అఖిలపక్షం అనేటటువంటిది అడుగుతున్నాము? ఎందుకంటే మీరు వెళ్తున్నారు, వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నారు, 1-to-1 మాట్లాడుతున్నారు, ఏంతో మాట్లాడుతున్నారు. నేను జైట్లీ గారు ఏం చెప్తున్నారు, నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నాను, టచ్ లో ఉన్నాను, కాబట్టి ఈ సమస్య పరిష్కారం అవుతుంది అంటారు. అసలు వాళ్ళిద్దరు ఏం ఒప్పందం చేసుకున్నారు ఎప్పుడు తెలుస్తుంది? అఖిలపక్షాన్ని అన్ని పార్టీలు తీసుకెళ్లి అసలు ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్రం వర్సెస్ స్టేట్ అనేటటువంటి జరగాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ జైట్లీ అనేటటువంటి కాదు. ఇక్కడ రేణుక గారు ఏం చర్చలు చెప్తారు? జరిగి మీరు మాట్లాడుకుంటే ఏం జరుగుతుందో తెలియట్లేదు. కాబట్టి ఏం మిగతా ఒప్పందాలు పార్టీలు జరిగినాయి అనేటటువంటి ఇప్పుడు తెలుస్తుంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో డెఫినెట్ గా మాట్లాడతారు, మంత్రులతోటి, ప్రధానమంత్రితోటి, రాష్ట్రపతితోటి తప్పదు, అవును, మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఒక రిప్రజెంటేషన్, మనకు ఒక పద్ధతి ఉంది. ఒక కరెస్పాండెన్స్ చేసేప్పుడు గానీ, లేదా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల పట్ల ఒక చర్చ కానీ వాటిని మనకు ఢిల్లీలో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్లేటువంటి సందర్భంలో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏంటి? మనము స్టేట్ టు స్టేట్ ఒక మనకు కరెస్పాండెన్స్ నడుస్తుంది. అలాగే మొన్న జరిగినటువంటి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ మీటింగ్ లో కూడా ఆ రోజున రిప్రజెంటేషన్ అఫీషియల్ గా ఇచ్చారు, ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు బ్రీఫ్ చేశారు. అలాగే మన పార్లమెంట్ లో జరిగినటువంటి అనేక సందర్భాల్లో మా యొక్క ఎంపీలు మాట్లాడుతూ విష్ణు గారు ఉన్నారు అడిగిన పార్లమెంట్ దానికి లో. ఎట్లా కాదు? మొన్న ప్రత్యేక జరిగినటువంటి హోదా అని ముఖ్యమంత్రి గారు అంటారు, ప్యాకేజ్ అని అరుణ్ జైట్లీ గారు అంటారు. ఈ రెండు ఎట్లా సాధ్యపడతాయి? కసరత్తు దేని మీద చేస్తున్నారు? హోదా ఇవ్వడానికి, ప్యాకేజ్ ఎంత ఇవ్వాలో దాని మీద. ఇప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక ఇష్యూ వచ్చింది, అది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది ఆ రోజున హౌస్ లో అనౌన్స్ చేశారు. ఆ తర్వాత టెక్నికాలిటీస్ చెప్తున్నారు. అయితే చెప్పేటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి? మనకి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కానీ, 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు జిఎస్టీ కూడా వస్తే ఇంకా రాష్ట్రాల మధ్య ఇంకా ఈక్వాలిటీ పెరుగుతుంది అనేటువంటిది ఒకటి చెప్తా ఉన్నారు. అయితే ఈ రోజు మనం గమనించవలసింది ప్రధానంగా మనకి ప్రత్యేక హోదా అంటే చాలా వరకు మిస్లీడ్ చేసినటువంటి సందర్భంగా కూడా ఉంది. ఇవాళ మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే వచ్చేటువంటి ప్రధానంగా 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ట్యాక్స్ ఇన్సెంటివ్స్, ట్యాక్స్ 100% ఎక్సైజ్ డ్యూటీ గానీ, 100% ఇన్కమ్ ట్యాక్స్ గానీ. రెండవది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఏదైనా మనం తెచ్చుకున్నప్పుడు దాన్ని కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే అందులో 90% గ్రాంట్ గా వస్తుంది అనేటువంటిది ఉంది. ఈ రెండింటికి సంబంధించి ప్రతి సంవత్సరానికి సంబంధించినప్పుడు ఈ రోజు భాగస్వామ్య పార్టీగా మాకన్నా ఒత్తిడి తీసుకొచ్చేటువంటిది ఏముంది? ఈ రోజు తెలుగుదేశం పార్టీ కన్నా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లేరు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ చిత్తశుద్ధి ఉంటే నిన్న అక్కడికి వెళ్లి అక్కడ ప్రధానమంత్రి ఎవరైతే బీజేపీని ఒక మాట మాట్లాడారా? నిన్న అక్కడికి వెళ్ళి గల్లీలోను ఢిల్లీలోను ఆయన ఒకటే ఎజెండా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం ఒక సందర్భం అనేటువంటిది. పుష్కరాలకు ఇచ్చిన దాన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడే సందర్భం.